గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్స్ పై గులాబీ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టిందా? 3 కార్పొరేషన్స్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోందా? బీఆర్ఎస్ తరపున కేటీఆర్ రంగంలోకి దిగనున్నారా? ఇంతకు రాజధాని నగరంలో ఉన్న 3 కార్పొరేషన్స్లో గులాబీ పార్టీ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా? బీఆర్ఎస్ అప్పుడే గ్రేటర్ ఎన్నికలపై ఫోకస్ చేయడానికి రీజన్ ఏంటి? ఈ ఎన్నికల్లో గెలుపోటములు బీఆర్ఎస్ పై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? దీనిపై బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఈసారి ఇక రూట్ మార్చాల్సిందే, గ్రేటర్ మీద పట్టు సాధించాల్సిందే. ఇందుకోసం పూర్తిగా జీహెచ్ఎంసీ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయింది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ. గ్రేటర్ పరిధిలో కొత్తగా ఏర్పడిన 3 కార్పొరేషన్లకు ఎప్పుడు ఎన్నికలొచ్చినా తిరిగి జెండా పాతాల్సిందేనని ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేస్తోందట కారు పార్టీ. బల్దియా ఎన్నికల్లో ఖచ్చితంగా తమదే పై చేయి కావాలని కసిమీదుంది. జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోందట గులాబీ దళం. గ్రేటర్ ప్రజల్లో ప్రభుత్వం మీదున్న వ్యతిరేకత, గతంలో తమ సర్కార్ హయాంలో చేసిన అభివృద్ధి, మళ్లీ అధికారంలోకి వస్తే చేసే పనులను ప్రజలకు వివరించి జీహెచ్ఎంసీలో తిరిగి పాగా వేయాలని భావిస్తున్నారట గులాబీ లీడర్లు. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటి నుంచే అన్ని పార్టీలు తమ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సైతం ఎన్నికలకు రెడీ అవుతోంది. ఇక తాజాగా 3 కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లుగా విభజన చేశారు. దీంతో ముందుగానే బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. 3 కార్పొరేషన్ల పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో కేటీఆర్ తాజాగా సమావేశమయ్యారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఉన్న ముఖ్య నేతల భేటీలో ఎన్నికలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. మూసీ పరివాహక ప్రాంతంలో నిర్వాసితుల సమస్యలపై ఫైట్ చేయాలని కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. తాజాగా కేటీఆర్ మూసీ నిర్వాసితులతో కలిసి పాదయాత్ర చేశారు. 3 కార్పొరేషన్లలో ఉన్న పారిశుద్ధ్య సమస్యలు, మౌలిక సమస్యలు హైలైట్ చేయాలని కేటీఆర్ నేతలకు చెప్పారు. గ్రేటర్ 3 కార్పొరేషన్లకు పార్టీ తరఫున ఇన్ఛార్జీలను నియమించారు. జీహెచ్ఎంసీకి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మల్కాజ్గిరికి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, సైబరాబాద్ కు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి ఎన్నికల ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. 2014లో అధికారానికి వచ్చిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ నగరంపై గులాబీ పార్టీ పట్టు సాధించింది. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను 99 స్థానాలు బీఆర్ఎస్ గెలిచింది. 2020లో జరిగిన ఎన్నికల్లోనూ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచి మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను గెలిచింది. 2018, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ గ్రేటర్ హైదరాబాద్ నగరంలో గులాబీ పార్టీ మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలు సాధించింది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన 2023లోనూ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువ అసెంబ్లీ సీట్లు గెలిచి పట్టు నిలుపుకుంది. రాబోయే 3 కార్పొరేషన్ల ఎన్నికలకు కేటీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే గ్రేటర్ నేతలతో మీటింగ్ ఏర్పాటు చేసినట్లు చర్చ జరుగుతోంది. గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పటంచెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన మున్సిపల్ ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నమే చేశారు. దీంతో ఎమ్మెల్యేలు పార్టీ మారిన అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో మెజారిటీ కార్పొరేటర్లు గెలిచే విధంగా గ్రౌండ్లో ఉండాలని గులాబీ నేతలకు కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో లోక్సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓడిపోవడం గులాబీ పార్టీకి మైనస్గా మారింది. సైబరాబాద్ పరిధిలో తాము చేసిన అభివృద్ధి, మల్కాజ్గిరి పరిధిలో చేసిన డెవలప్మెంట్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా పక్కా ప్లాన్ చేస్తున్నారట. గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా అందుకు సిద్ధంగా ఉండాలని, గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ నేతల్ని ఆదేశించినట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటి నుంచే గ్రేటర్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. మొత్తానికి రానున్న అసెంబ్లీ ఎన్నికలకు వయా గ్రేటర్ రూట్ మ్యాప్ ప్లాన్ చేస్తోంది గులాబీ దళం. మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న 3 కార్పొరేషన్లలో బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలకు ఇప్పటి నుంచే పదును పెట్టింది. రాబోయే రోజుల్లో మరింత దూకుడు పెంచుతూ ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.